ప్రజానిగళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలో మండల మెజిస్ట్రేట్ కార్యాలయం మరియు పోలీస్ స్టేషన్, జిల్లా పరిషత్ హైస్కూల్, గురుకుల పాఠశాలలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమం ఉద్దేశించి ఎంఆర్ఓ జి నాగేంద్ర మాట్లాడుతూ 78వ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. మండల సహచర శాఖల ఉద్యోగులందరూ సహకరించి మండల అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. అలాగే దేశ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవా అవార్డులు అందుకున్న తహసీల్దార్ జి నాగేంద్ర, డిప్యూటీ తహసీల్దార్ ఖలీల్ బాషా, సీనియర్ అసిస్టెంట్ మరియు విఆర్ఓ రామ్మోహన్కు కార్యాలయ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వలీ బాషా, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెనుగొండ డివిజన్ రిపోర్టర్ వాల్మీకి చిరంజీవి. అయితే బాగుంటుంది. చెప్పి తెలుసు. వస్తాను అదే మాట అంటే Southern, Western, Southern, Australia salute, Fire stick, Australia salute, salute. Next one, begin. तव शुभ नामे गाहे, तव शुभाधिक मागे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। बोलो भारत माता की जय। बोलो भारत माता की जय। बोलो भारत माता की जय। डाउन।
78వ స్వాతంత్ర దినోత్సవం జరుగుతున్న సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకించి మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మనమందరం కూడా ఈ యొక్క 78వ స్వాతంత్ర దినం ఈరోజు జరుపుకుంటున్నాము అంటే ఇది ఎందరో మహనీయుల వాళ్ళ యొక్క త్యాగ ఫలితంగాను వాళ్ళ ప్రాణాలతో సైతం వాళ్ళు మన కోసము ఈ స్వతంత్రం రావడం కోసము ఎంతో కృషి చేసి వాళ్ళు ఎన్నో అవమానాలకు ఎన్నో బాధలకు గురి చివరికి చనిపోయి మనకు ఇటువంటి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టిన ఆ మహనీయులకు మనమందరం కూడా మనసారా వారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుతున్నాను. ముఖ్యంగా మనము ఈ రొద్దం మండలం సంబంధించి మీ అందరినీ కోరుకునేది ఒకటి, మనమందరం కూడా ఆ మహనీయుల త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి ఈ స్వాతంత్రోద్యమ సమయంలో వాళ్ళు చేసినటువంటి వాళ్ళ త్యాగాల ఫలితంగా మనము కూడా మన వంతు కర్తవ్యంగా మనము కూడా ఈ యొక్క మన భారతదేశంలో ఉన్నటువంటి వారికి సైతం తర్వాత విదేశాల్లో ఉన్న మన భారతీయులకు కూడా మనము ఏదో ఒక విధంగా వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలని మనమందరం కూడా వాళ్ళ అభ్యున్నతికి తోడ్పడాలని ముఖ్యంగా మన రొద్దం మండలంలో ప్రజలకు సేవ చేస్తూ మనమందరం కూడా వాళ్ళకి ఏ బాధలు లేకుండా మన ప్రభుత్వం మనకి ఏదైతే మనకు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని మనం ఎటువంటి దుర్వినియోగం చేయకుండా ప్రజల అభ్యున్నతికి అందరం కూడా కృషి చేయాలని మీకు తెలియజేస్తున్నాను. అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మనమందరం కూడా రొద్దం మండలాన్ని ఒక ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని మిమ్మల్ని అందరినీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాను. దయచేసి మనం ప్రజలకు సేవ చేసి మనం అంకిత భావంతో పనిచేసి మేలు చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకోవడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా దీనికి అందరూ నాకు సహకరించాలని, నా సహాయ సహకారాలు కూడా మీకు అందరికీ ఉంటాయని, ముఖ్యంగా పాత్రికేయులకు మన ఎస్ఐ గారికి వారి సిబ్బందికి మన కార్యాలయ సిబ్బందికి అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడితో ముగిస్తున్నాను. జై భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మన ఎస్ఐ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను.